పాపానికి జీతము మరణం. ఖచ్చితంగా మనం అనుకుంటాము నేను చేసే పాపం ఎవరికి తెలియట్లేదండి, నేను చేసే పాపాన్ని ఎవడు చూడట్లేదండి, నేను ఎవరికి తెలియకుండా పాపం చేస్తున్నానంటే ఎవరికి తెలియకుండా పాపం ఓకే, కానీ ఎవడు నిన్ను శిక్షించక మునిపే ఆ పాపం నిన్ను శిక్షించింది ఖచ్చితంగా. ఒకవేళ నువ్వేదన్నా వ్యభిచారం అనే పాపం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి నీకు ఖచ్చితంగా వచ్చింది. పాపం చేసి నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటే అది అతి మూర్ఖత్వం. పాపం చేసి నన్ను ఎవడు చూడలేదు అనుకోవడం కూడా అతి మూర్ఖత్వం. దేవునికి స్తోత్రం కలగడం గాక. ఎవరికి తెలియకుండా దావీదు పాపం చేశాడండి, ఎవరికి తెలియకుండా పాపం చేశాడు. ఆ పాపాన్ని కూడా మర్చిపోయాడు. నాకు ఆమెకు తప్ప ఎవరికి కూడా ఈ పాపం తెలియదు అనుకున్నాడు. చక్కగా పాపాన్ని మర్చిపోయాడు, ఎవడు చూడలేదని ఈయన కూడా చక్కగా ఉన్నాడు. చివరాఖరికి దేవుడు కూడా చూడలేదు అనుకున్నాడు. ఒకవేళ నేను చేసిన పాపం అయితే ఆ పాపం చేసిన వెంటనే అతనికి ఏం కలిగిద్దంటే నేను పాపం చేశాను అని ఎంతో కొంత అసహ్యం కలిగి ప్రభువా నన్ను క్షమించమని కోరుకునేవాడే. కానీ పాపం చేసిన తర్వాత కూడా దేవుడు నన్ను చూడాల, మనుషులు కూడా నన్ను చూడాల, అందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవడో కూడా లేడు, నేను ఒక్కడే ఉన్నా అనుకున్నాడు, ఎవడో చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అది ఆ పాపం అందరికీ తెలిసేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆ రోజే పశ్చాత్తాపడి ఉంటే, ఆ రోజే ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించమని ఆ రోజే కోరుకుంటే ఈరోజు ఇంత బహిరంగమయ్యేవాడు కాదు. నువ్వు రహస్యంగా పాపం చేయొచ్చు, ఆ రహస్యాన్ని ఖచ్చితంగా ఆయన బయట పెట్టే దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగాక. ఆ పాపం ద్వారా దావీదు ఏం కోల్పోయాడు? దేవుని మందిరాన్ని కట్టే అవకాశం కూడా కోల్పోయాడు. దావీదుతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ స్త్రీతో అయితే నువ్వు రహస్యంగా పాపం చేసావో, ఏ స్త్రీతో అయితే నువ్వు రహస్యంగా పాపం చేసి నన్ను ఎవరు చూడలేదు అనుకొని ఒక వ్యక్తికి నువ్వు అన్యాయం చేసావో, ఈరోజు నేను చెప్తున్నా, నీవు చూస్తుండగానే నీవే కాదు ఈ ఊర్లో ఉన్న ప్రజలు చూస్తుండగా, ఈ రాజ్యంలో ఉన్న మనుషులందరూ చూస్తూ ఉండగా నీ భార్యలను వేరొకడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఖచ్చితంగా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు రహస్యంగా పాపం చేశాడు, దేవుడు బహిరంగంగా శిక్షించాడు.